యాకోబు రాసిన పత్రిక మనకు సుపరిచితమైన భాగం. కొంచెం నూతనమైన కోణంలో ధ్యానించడానికి ప్రభు మనకు సాయం చేయునుగాక. యాకోబు రాసినటువంటి పత్రిక పదమూడవ వచనం నుంచి మనం 17-18 వచనాల వరకు మనం మార్చి చదువుకుంటాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు మార్చి చదువుకుంటాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలుపులను, వారు ప్రభువు నామమున వచ్చి వరకు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. ఈ పాపములు కొంత ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థమైనట్లు ఒకరికొకరు ప్రార్థన చేయడి. తమతోన విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహుబలము గలదే. 17వ వచనం చదువుతున్నాను. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలమునిచ్చాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి వందనాలు. దేవప్రభ, ఈ లేఖన భాగముల మీద మీ హస్తము నుంచి మీరు మాత్రమే మాట్లాడి విరిచి పంచిపెట్టి సంఘమునకు క్షేమాభివృద్ధి, ప్రభా మా ఆత్మలకు ఆశీర్వాదం, మీకు మహిమ తెచ్చులాగున ప్రభా మీరే ఉండి నడిపించి సహాయము చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇది చాలా సుపరిచితమైన భాగం, మనందరికీ తెలిసిన భాగమే. కానీ కొంచెం నూతనముగా మనం ధ్యానించడానికి ప్రభు మనకి సాయం చేయలాగన ఆయన వైపు చూద్దాం. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 3 బుల్లెట్ పాయింట్స్. వాక్యం చాలా తక్కువ, ప్రార్థన కొంచెం ఎక్కువ. ఎందుకంటే సంఘ ప్రార్థన కాబట్టి నాకున్న సమయాన్ని నేను వినియోగించుకొని మిగతా సమయాన్ని మనం ప్రార్థనలో గడుపుదాం. 3 సంగతులు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మొదటిది ప్రార్థనా పరిస్థితులు. మొదటి మాట ప్రార్థనా పరిస్థితులు. రెండవది ప్రార్థనా పద్ధతులు. ప్రార్థనా పద్ధతులు. మూడవది ప్రార్థనా ప్రభావాలు. ఈ 3 చాలా చాలా ప్రాముఖ్యం. ఇది వరకు ఎప్పుడు కూడా ఈ విధంగా దీన్ని మనం చూడలేదు. మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఏంటంటే ప్రార్థన పరిస్థితులు, రెండవది ప్రార్థనా పద్ధతులు, ప్రార్థన యొక్క ప్రభావాలు. ఈ 3 చాలా చాలా ఉపయోగం. మనం అందరం అనుకుంటాం ప్రార్థన అనేది చాలా అమూల్యమైనదని. నిజమే. అంత అమూల్యమైన ప్రార్థనలకి కొన్ని రకాలైనటువంటి గైడెన్స్ కావాలి. అది లేకుండా మనం ఇష్టానుసారంగా ప్రార్థన చేయడానికి లేదు. తండ్రి గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవునిలో ఎదిగాము, మన ఆత్మీయ స్థితి లేక ఆత్మీయ అంతస్తు పరిపక్వత అనేదంట మనము మందిరములో వ్యక్తిగతంగా మనం చేసేటువంటి ప్రార్థనను బట్టి మన ఆత్మీయ స్థాయి నిర్ధారిస్తారు. మనము ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఒకే రకమైన ప్రార్థన, ఒకే విధమైన ప్రార్థన, ఒకేలాంటి ప్రార్థన అది అంగీకరించబడదు. దేవుడు ఎప్పుడు ఏమనుకుంటాడంటే, ఏంద్రా ఎప్పుడు చేసిన ప్రార్థనే చేస్తుంది. ప్రార్థనకు ఆధారం ఏంటి? వాక్యం. ప్రతిదానికి వాక్యం. సో వాక్యము మనకు అర్థమైతే, వాక్యము మన అవగాహనలోకి వస్తే
ఆటోమేటిక్గా ప్రార్థనలో మార్పు కలుగుతుంది. లేకపోతే ఎప్పుడు చేసిన ప్రార్థనే చేసినట్టు ఉంటుంది. కాబట్టి అందుకే భక్తులు వారు చేసినటువంటి ప్రార్థనను మనం పరిశీలిస్తే చాలా విభిన్నమైన కోణాల్లో అద్భుతంగా దేవుడు వారికి నేర్పిస్తూ వచ్చాడు. ప్రార్థన కనీసం 3 రకాలలో ప్రతి భక్తులు ప్రార్థన చేస్తూ వచ్చారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ప్రార్థన అంశం కొరకే మనం ఎంచుకున్నది 3. మొదటిది ప్రార్థనా పద్ధతులు, ప్రార్థనా పరిస్థితులు. 2 ప్రార్థన యొక్క పద్ధతులు. 3 ప్రార్థన యొక్క ప్రభావాలు. క్లుప్తంగా అలా చూసి మనం వెళ్ళిపోదాం. నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటి? ప్రార్థన పరిస్థితులు, ద కండిషన్స్ ఆఫ్ ద ప్రేయర్. ద ఫస్ట్ వన్ ఈజ్ వై షుడ్ వి ప్రేయర్? వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ leads us to prayer? You got my point? What are the conditions that lead us to prayer? అంటే మన ఏ పరిస్థితులు మనల్ని ప్రార్థన చేయుట కొరకే మనల్ని ప్రేరేపిస్తుంది. సాధారణంగా మీరు బాగా గమనించండి, నేను ఒక మాట అంటాను, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు, చూసారా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే ప్రార్థన చేయడం అనేది ఎప్పుడు ప్రార్థన చేయమన్నాడు? ఒకవేళ శ్రమే లేదనుకో, చెప్పండి ఇప్పుడు, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రిబులేషన్స్ ఆర్ ఎనీ పెర్సిక్యూషన్స్ ఆర్ ఎనీ సఫరింగ్స్ ఇన్ అవర్ లైఫ్, డూ వి ప్రే? మనం ప్రార్థన చేస్తామేంటి? అందుకే ఇప్పుడు గమనించండి, మొట్టమొదటి పరిస్థితి ప్రార్థన యొక్క పరిస్థితులు దేవుడు ఎందుకు కల్పిస్తాడంటే మనము చాలా రకాలుగా ప్రార్థనలు చేయం. ప్రార్థన చేయడానికి అన్న మాకు చాలా బిజీ అన్న, చాలా ఏంటట, చాలా బిజీగా ఉన్నామన్నా, పరిస్థితులు అనుకూలించడం లేదన్నా, ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే మనసు రావడం లేదా, నీ మనసు వచ్చేటట్టు నేను చేస్తాను అని చెప్పేసి ఫస్ట్ పెట్టేది ప్రార్థన పరిస్థితి ఒకటి కల్పిస్తాడు. ఏంటంటే అది శ్రమ. ఇప్పుడు చెప్పండి, శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తామా లేదా? అప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి. చేయకపోతే ఏమవుతుంది? శ్రమ పోదు. అర్థమైంది కదా? నెంబర్ 1, మొదటి ప్రార్థనా పరిస్థితుల్లో దేవుడు శ్రమలను అనుగ్రహిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఎందుకు ప్రార్థన చేయాలి? 14వ వచనం, మీలో ఎవడైనను రోగై ఉన్నడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, ప్రభువు నామమును అతని నూనె రాచి అతని కొరకు ప్రార్థన. చూడండి, రెండోసారి ప్రార్థనా పరిస్థితుల్లో రెండో పరిస్థితి దేవుడు ఏం కల్పిస్తాడంటే రోగాన్ని కల్పిస్తాడు. వీడు శ్రమ వచ్చినా కూడా వీడు ప్రార్థన చేయడం లేదు, ఇది కొంచెం అడ్వాన్స్ అవ్వాలి. ఏం చేస్తాడు దేవుడు? కొన్నిసార్లు బాగా గమనించాలి మనం. దేవుడు కొన్నిసార్లు ప్రభా నేను ప్రార్థన చేయడం నేను చేయలేకపోతున్నాను, నువ్వు చేసేటట్టుగా నేను చేస్తాను. దాని తీవ్రత ఏం చేస్తాడు దేవుడు? 2nd డిగ్రీకి వస్తాడు, తీవ్రతను పెంచుతాడు. ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్త. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. వై షుడ్ వి ప్రేయర్? ఫస్ట్, గాడ్ అలౌస్ us sufferings to prayer. Secondly, God allows a weakness or else a disease to us to prayer. So that is the second one. Third one, ఎందుకు? మూడోది, దేవుడు ఎందుకు ప్రార్థన చేయమని అడుగుతాడు? చూస్తామా? మూడోది చూడండి, 3వ మాట, చక్కటైన మాట అక్కడ కనబడుతుంది. 16వ వచనం, మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనిడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు. ఎందుకు దేవుడు ప్రార్థన చేయమంటే? రెండోది అది కరెక్టే, కానీ ఏమంటాడంటే రెండోది, ఒకని కొరకు ఒకడు. చూడండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడు. రెండో పరిస్థితి ఏంటంటే, ఎందుకు ప్రార్థన చేయమని అంటాడు? అది కొన్నిసార్లు మనం ప్రార్థన చేయం. చాలామంది కూడా ప్రేయర్ రిక్వెస్ట్ అడగడానికి కూడా కష్టం వాళ్ళకి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అన్నా మా కొరకు ప్రార్థన చేయరా, అన్నా ఇంట్లో పరిస్థితులు బాగోలేవు ప్రార్థన చేయరా, ఇంట్లో వ్యాధిగ్రస్తులు ఉన్నారు ప్రార్థన చేయరా. ఇట్స్ అ డివైన్ ప్లాన్. దేవాది దేవుడు మనకి స్క్రిప్చురల్ అనగా దేవుని లేఖనాలు చెప్తుంది, మనం ఒకరికొకరు ఏం చేయాలా అంటే. ప్రార్థనా పరిస్థితులు దేవుడు ఎందుకు కల్పిస్తాడంటే, నెంబర్ 1 ఏంటంటే, శ్రమలో ఉన్నప్పుడు
రెండు రోగాన్ని అనుమతిస్తాడు. మూడోది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన దేని కొరకు చెప్పండి. నేను ఒక మాట చెప్తాను. 3 కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. కాంట్రవర్షియల్ ఇష్యూస్ అంటే వివాదాస్పదమైనటువంటి మూలకాలు, లేకపోతే వివాదాస్పదమైనటువంటి 3 విషయాలు. మొదట చెప్తాను చూడండి, అందుకు నేను తర్వాత ఈ మాటకు వస్తాను. నెంబర్ వన్ చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగా 14వ వచనం, రోగి ఉన్నాడు, అతడు సంఘపు పెద్దలను, నెంబర్ 1 సంఘపు పెద్దలను పిలుచుట. రెండోది చూడండి, కంటిన్యూ చేయండి, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేయుట. మూడోది చాలా ఇది కొంచెం టెర్రిబుల్, కొంచెం కష్టమైనది అది, కానీ ఖచ్చితంగా మనం చదవాలి. 16వ వచనం, మీ పాపములను ఒకనితోనొకడు ఈ 3 చాలా ఏంటంటే ఈ 3 గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇది చాలా కాంట్రవర్షియల్, అంటే వివాదాస్పదమైన. ఒకటి, సంఘ పెద్దలను పిలిపించాలా, నూనె రాయాలా, లేకపోతే ఒకళ్ళ పాపాలు ఒకళ్ళు ఒప్పుకోవాలా? ఇది చాలా విభిన్నమైన కొన్ని, దాన్ని నేను పక్కన పెడతాను. మనకున్న సమయం బట్టి నేను చెప్పదలుచుకున్న మాట చెప్తాను. దేవుడు 3 పరిస్థితులు మనకు కలుగు చేస్తాడు. మొదటిది శ్రమలో ప్రార్థన చేయట కొరకై, రెండోది రోగము అనుమతిస్తాడు ప్రార్థన చేయట కొరకై, మూడోది అంటే ఒకని కొరకు ఒకరు ప్రార్థన. అంటే అర్థం ఏంటో తెలుసా? బాగా గమనించండి. మనం ఇతరులను అడగం, మొదటిది. దాని కొరకు దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు, అడుగు. మనకి ఎట్లా ఉంటుందంటే, మనం ఎందుకు అడగం చెప్పనా? ఒక మాట చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అన్నకు వాక్యం బాగా తెలుసు, నేనెందుకు మిగతా వాళ్ళని అడగాల, నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటే సరిపోతుందిగా అని ఆత్మీయమైనటువంటి అతిశయమును బట్టి కొంతమంది అడగరు. విన్నారు ఈ మాట? కొన్నిసార్లు మనకు ఆత్మీయ అతిశయం అంటే, నువ్వు భక్తి పర్రాలువే, మంచి ప్రార్థనా పర్రాలువే. కొన్నిసార్లు అంటే అందరూ కూడా మనం అడుగుతాం. ఎవరిని? రిబికా సిస్టర్ని. తను ఏమనుకుంటుందంటే, ఎవరైనా ప్రార్థన రిక్వెస్ట్ నన్నే అడగాలి. వారు ఏమనుకుంటారంటే, అందరూ నన్ను అడుగుతున్నారు అంటే నాలో ఏదో ఉంది. లేకపోతే మనం ఏమనుకుంటామంటే, అక్క ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వస్తుంది, అక్క ప్రార్థన చేస్తే నా శ్రమల్లో దేవుడు కొంచెం విముక్తి చూపిస్తాడు అనుకొని మనం అడుగుతాం. కానీ దానిని ఎలా అనుకుంటారు కొంతమంది, ఇది ఆత్మీయ అతిశయమునకు పొంది, ఒకవేళ అక్కకే ప్రార్థన శ్రమ వచ్చింది, లేకపోతే తమ్ముడికి ఏమొచ్చింది, శ్రమ వచ్చింది, లేకపోతే అస్వస్థత గురయ్యారు, అక్క తమ్ముడా నా కొరకు ప్రార్థన చేయరా అని అడగని వారు కూడా చాలా సంఘములు ఉన్నారు. మీకు అర్థమైంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, అందుకు ఇక్కడ ప్రభువారు అన్నమాట, మీరు ఒకరి గురించి ఒకరు ఇది మన ఆత్మీయ దీనత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకొరకు నువ్వు అతిశయింపకుండునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన అంటే, నువ్వు ప్రార్థన పర్రాలువే, తప్పేం లేదు. కానీ నీ ప్రార్థన మీద మాత్రమే ఆధారపడకుండా దేని మీద? కాబట్టి 3 రకాలైన ప్రార్థన పరిస్థితులు దేవుడు 3 నెంబర్ శ్రమ అనుమతిస్తాడు, రెండోది రోగం అనుమతిస్తాడు, మూడోది నీ భక్తి యొక్క ఆత్మీయ స్థాయి నిర్ధారించడం కొరకు ప్రార్థన చేయమంటాడు. అది దాని అర్థం. కొంచెం లోతుగా మనం ఆలోచించాలి. మొదటి మాట అయిపోయింది. నేను రెండో మాటకు వస్తాను. ఏంటి రెండో మాట? ప్రార్థన పరిస్థితుల తర్వాత ప్రార్థనా పద్ధతులు. ప్రార్థన పద్ధతులలో నెంబర్ 1 చూడండి, 13వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన, నెంబర్ 1 అతడు ప్రార్థన, వినండి, అతడు హీ హిమ్సెల్ఫ్ టు ప్రేయర్. సెకండ్, నెంబర్ 1 ఏం చెప్పాను? వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ద ప్రేయర్. రెండోది ఏంటి? ప్రార్థన పద్ధతులు, ద ప్యాటర్న్ ఆఫ్ ద ప్రేయర్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్రేయర్. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రార్థన యొక్క లక్షణాలు లేదా ప్రార్థన యొక్క విధానాలు 3 రకాలుగా చెప్తాను. నెంబర్ 1 ఏంటి తెలుసా? అతడు ప్రార్థన చేయడము అనేటువంటి మాట నాకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఇది వ్యక్తిగతమైన ప్రార్థన. బిఫోర్ కాలింగ్ టు ద ఎల్డర్స్, అతడు రోగి ఉన్నప్పుడు సంఘ పెద్దలను పిలిపించండి. తండ్రి గారు ఎప్పుడు చెప్తున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది, నీకు ఏదైనా శ్రమ సంభవిస్తే ముందు నువ్వు చేయి. నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు చాలామంది పరిస్థితులు ఎలాగోనాయంటే, ప్రేయర్ టవర్స్ ఎక్కువైపోయాయి. ప్రేయర్ టవర్స్ అంటే తెలుసా, మన దేశంలో చాలా ప్రేయర్ టవర్స్. వీడు ప్రార్థన చేయడు, మిగతా వాళ్ళకి మాత్రం పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. కొంతమంది వ్యవహారం ఏంటో తెలుసా,
వారి జరుగుతున్న విధానం, ఇంటిలో జరుగుతున్న ఏ శ్రమ రోగం కూడా సేవకుడికి తెలీదు. ఆ సేవకుడు కూడా ఇంకొకరి ద్వారా ఎవరెవరి ద్వారా వచ్చి చేరుతుంది, అది కూడా చేయరు. మీకు అర్థమవుతుందా? అది రెండో భాగంలోకి వస్తాం. అయితే తలంపు ఏంటంటే, వ్యక్తిగతమైన ప్రార్థనని దేవుడు ముందు ఆమోదిస్తాడు. అది తలంపు. ప్రార్థన విధానాల్లో మొట్టమొదటి ఏంటి? వ్యక్తిగతమైన ప్రార్థన. రెండో ప్రార్థన 14 వచనం, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను. దాని అర్థం ఏంటంటే, వ్యక్తిగత ప్రార్థన తర్వాత సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. సంఘ పెద్దలు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారు, సంఘానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి వారికి తెలియపరచాలి. అమ్మా, చాలా చాలా ప్రాముఖ్యం తల్లి. మూడోది చూడండి, చూడండి 16 వచనం, మీ పాపములు ఒకరితో ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందండి. ఒకని కొరకొకడు ఎవరుంటారు? సంఘములో పెద్దలు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, సహోదరు. దీన్ని ఏమంటామంటే సహోదరుల ప్రార్థన, సహోదరీలు ప్రార్థన. అమ్మా, వ్యక్తిగతమైన ప్రార్థన నువ్వు చేయాలి, సంఘానికి ఇన్ఫర్మేషన్ ఓవరాల్. అది వ్యక్తిగతంగా మనం ఏం చేయాలంటే ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతూ ఉండాలి. అన్న, నా కొరకు ప్రార్థించేయండి, బిడ్డల కొరకు ప్రార్థించేయండి, చదువుల కొరకు ప్రార్థించేయండి, పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థించేయండి. అన్న, పిల్లలు మైగ్రేషన్కి వెళ్తున్నారు, దాని కొరకు ప్రార్థించేయండి. కొన్ని అవసరతల కొరకు మనం ప్రార్థించేయాలి. సో దేర్ ఆర్ 3 ఇంపార్టెన్స్. నెంబర్, వ్యక్తిగతమైన ప్రార్థన మనం చేస్తున్నామా? రెండోది, సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా? ఇది దేవునికి క్రమం. మూడోది ఏంటంటే, సహోదరులతో మనం ఏమైనా. ఈ మూడు గమనించండి. ప్రార్థనలో పద్ధతులు, దే ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్రేయర్స్. మూడోది నెంబర్ 1, కండిషన్ ఆఫ్ ద ప్రేయర్స్ కంప్లీటెడ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్రేయర్స్ కంప్లీటెడ్. అంటే పర్సనల్ ప్రేయర్ వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘ ప్రార్థన అంటే ఇట్స్ అ పబ్లిక్ ప్రేయర్. ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి. పర్సనల్ ప్రేయర్, పబ్లిక్ ప్రేయర్, అండ్ ఇంకేంటి? సహోదరుల ప్రేమ. సహోదరులకి వాళ్ళకి దాన్ని ఏమంటాం? వారికి ఒకరికొరికి ఎందుకు మనం ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతామంటే, ఇది పర్సనల్గా మాత్రమే కాదు, పబ్లిక్గా మాత్రమే కాదు. ఇట్ వాజ్ అ వెరీ 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 చెప్పండి ఒక మాట సహోదరులను అడగడం అనేది ఎప్పుడు కూడా మన తగ్గింపు అని చెప్పాను కదా. దాని అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ అ ప్రెషియస్ ప్రేయర్. ఏంటట? చాలా అమూల్యం. అది అర్థమైంది నేను చెప్పిన మాట. అది ఎంతో అమూల్యమైనది. అది మనం అడగం, కానీ అడగాలి. అది ఓకేనా? 3 రైట్. ఇప్పుడు థర్డ్లోకి వస్తాం. వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ద ప్రేయర్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్రేయర్. మూడోది ప్రభావం, ద ప్రెజెన్స్ ఆఫ్ ద ప్రేయర్. ప్రభావం ఎంత అద్భుతమో. దాన్ని ఏమంటామంటే, నిజంగా ఆ ప్రభావం దేని మీద చూపించాలని అంటే, దేని మీద చూపిస్తుంది ప్రభావం అంటే? మూడిటి మీద చూపిస్తుంది. అక్కడే రాయబడుతుంది. చూడండి, ఆ మాటలనే తిప్పి చెప్తున్నాను. 14వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు. అంటే అర్థం ఏంటి? శ్రమ మీద ప్రభావం చూపించగలిగింది ఈ ప్రపంచంలో ఒక్కటే. ఏంటది? ప్రార్థన. నెంబర్ టూ 14వ వచనం, మీలో ఎవడైనా రోగి ఉన్నాడో అతడు సంఘ పెద్దలు పిలిపించి అతని కొరకు ప్రార్థన చేయాలి. రెండోది ఏంటంటే, చెప్పండి, ప్రభునామం 100 రాశాలు ప్రార్థన చేయాలంటే దేని మీద ప్రభావం చూపిస్తుంది? రోగము మీద, వ్యాధి మీద ప్రభావం చూపిస్తుంది ప్రార్థన. మూడో దేని మీద చూపిస్తుంది? చూడండి, మీ పాపము 16వ వచనం, మళ్ళీ అదే, మీ పాపములు ఒకరినొకడు మీరు స్వస్థత పొందినట్టు ఒకరి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి ఆ మాట 15వ వచనం కూడా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థ ప్రభు అతను లేప. అతడు పాపములు చేసిన అతడు పాప క్షమాపణ. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రార్థన ద్వారా పాపం మీద ప్రభావం చూపిస్తుంది. 3 మాటలు, శ్రమ మీద, రోగము మీద. దాని అర్థం ఏంటో తెలుసా? నేను చెప్తాను ఇప్పుడు. పాపము శ్రమను ముందు అనుమతిస్తే తర్వాత రోగాన్ని అనుమతిస్తుంది. కాబట్టి 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు అసలైన వ్యవహారంలోకి వస్తాం. ప్రార్థన పరిస్థితులు చూసాం, ప్రార్థన పద్ధతులు చూసాం, ప్రార్థన ప్రభావం దేని మీద ప్రభావం చూపిస్తుంది? శ్రమ మీద, రోగం మీద. ఇప్పుడు ఒక మాట చెప్తాను, కొంచెం మళ్ళీ 5వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు. ఇప్పుడు ఒక మాట, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ఒక మాట, ఎందుకయ్యా నేను ప్రార్థన చేయాలంటే, మనకు శ్రమ వచ్చింది అందుకు ప్రార్థన చేయాలి.
ఇంతగా విషయం ఏంటో తెలుసా, మనము ప్రార్థన చేసినప్పుడు 3 కోణాలు ఆలోచించాలి. ఎందుకో తెలుసా, 3 విషయాలు ఇక్కడ మాట్లాడాడు. అసలు నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే శ్రమ. మనం ఎందుకు ప్రార్థన చేయాలి? వ్యాధి లేక రోగం. మనం ప్రార్థన చేయాలి ఎందుకు? పాపం. దేవుడు ఏం చెప్తున్నాడంటే అసలు నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలంటే దేవుడు ఎందుకు శ్రమలను అనుమతిస్తాడు నువ్వు ప్రార్థన చేయడానికంటే 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు. చూడండి ఒక మాట చూడండి, ఎంత అద్భుతమో ఒక మాట. కీర్తన గ్రంథము 18 అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 18:6. నా శ్రమ, చూడండి, శ్రమలలో మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఇది ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి. బా, ఏం మాట అమ్మా, చెల్లి, తమ్ముడా, మన జీవితంలో ఏ శ్రమ ఉన్నప్పుడు మనం చేయవలసిన ప్రార్థనని వినే దేవుడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఆయన తన ఆలయములో ఆలకించి. అబ్బా, ఏంటండి అంత దాన్ని ఏమంటాడంటే దావీదు, నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి ప్రార్థన చేయాలి. దీన్ని ఏమంటారంటే ప్రార్థన పద్ధతులు అని చెప్పాను కదా, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, సహోదరుల ప్రార్థన. ఈ 3లో ఇది చాలా ఇక్కడ నేనేమంటానంటే దీన్ని వ్యక్తిగతమైన ప్రార్థనకు పోలుస్తున్నాను. ఎందుకు? ఎవరు చేశారు ఇక్కడ? నా ప్రార్థన అన్నాడు అంటే వ్యక్తిగతమా కదా? ప్రార్థన కదా. అయితే ఈ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటాడు తన ఆలయంలో, అంటే అర్థం ఏంటంటే ఈ వ్యక్తి దేవునితో సంబంధం మాత్రమే కాదు, దేవుని ఆలయంతో సంబంధం ఉండాలి. ఆయన తన ఆలయంలో నా ప్రార్థనను, దాని అర్థం ఏంటో తెలుసా, మనకు వ్యక్తిగతమైన సంబంధాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మన ప్రార్థన అనేది దేవుని మందిరములో దేవునితో సరైన సంబంధం లేకపోతే మన ప్రార్థనలో, ప్రభువా నా వ్యక్తిగతం నీతో సంబంధం ఉంది, దేవుని ఆలయముతో సంబంధం ఉంది. తర్వాత అంటాడు ఆయన మొర ఆయన సన్నిధికి. నీవు ఇక్కడ ఆలయముతో నీకు సంబంధం ఉంటే ఆ సన్నిధి, అది ఇంపార్టెంట్. మనకేమో నేను చేసుకుంటానన్నా, నాకు సరిపోద్దన్నా నా ప్రార్థన, అలా ఇప్పుడు అనుకోమాక. వ్యక్తిగతమైన ప్రార్థనలో దేవుడు శ్రమ ఎందుకు అనుభవిస్తాడంటే దేవునితో వ్యక్తిగతమైన సంబంధము కొరకు అనేది గుర్తుంచుకోవాలి. సంబంధం కోల్పోకూడదు. నేను త్వరగా వెళ్తున్నాను, టైం అయిపోతుంది. రెండవది చూడండి, దేవుడు కొన్ని ఎంత చక్కటిగా మాట్లాడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన 5వ అధ్యాయము చూడండి ఎంత చక్కటి మాట. దీని కొరకే దేవుడు మనకి శ్రమలు అనుమతిస్తాడంటే తప్పు కాదేమో. చూడండి 5వ అధ్యాయము మనం చూడగలిగితే 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన. మన జీవితంలో దేవుడు ఎప్పుడు శ్రమ అనుమతించాడంటే, ఎందుకయ్యా నేను ప్రార్థన చేయాలంటే నీలో విధేయత కొంచెం కదువు అయింది. దేవుడికి తెలుసు మనం ఎక్కడెక్కడ మన పతనాలు పొరపాట్లు ఉన్నాయో దేవుడు అక్కడ సరిచేయడానికి శ్రమలు అనుమతిస్తాడు. అందుకేంట దేవా ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. విధేయత లేదంటే ఏమున్నట్టు? అవిధేయత ఉందంటే అర్థం ఏంటి? అవిధేయత అంటే ఏంటి? అవిధేయత దేని బట్టి వచ్చింది? మాట వినకపోవడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమును అంగీకరించకపోవడం, వినకపోవడం, దేవుని చెప్పినట్టు మనం చేయలేకపోవడం. దాన్ని సరిచేయటం కొరకు శ్రమలు అనుమతిస్తాడు. రెండవ మాట చూస్తాం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10. దేవుని యొక్క చిత్తం చూడండి. ఎవరి నిమిత్తము ఉన్నవో కుమారుల మహిమకు తెచ్చుండ వారి రక్షణకర్తను అనగా యేసుక్రీస్తు ప్రభువును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయన. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు విధేయత నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకోదామా ప్రార్థన నుంచి? 2, యేసుక్రీస్తు ప్రభువారినే మనం సంపూర్ణంగా చేయబడదాం. దేని ద్వారా? శ్రమలు. మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారే శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నప్పుడు శ్రమల ద్వారా సంపూర్ణ చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనల్ని చేయడా చేస్తాడా? ఈరోజు ప్రభు దగ్గరికి వద్దాం. దేవా నాకు విధేయత నేర్పించు, ప్రార్థన చేయాలా? ఈ శ్రమ విధేయత, నేను ఎక్కడ అవిధేయుడిగా ఉన్నానో నీకు అవిధేయుడు ఉండకూడదు. 2, దేవా నన్ను సంపూర్ణం. మనం ఇది ఎలా వెళ్ళాలి? సంపూర్ణత. అక్కడ
గ్రీకు భాషలో అక్కడ రాయబడింది సంపూర్ణత అంటే పరిశుద్ధత కొరకే దేవుడు ఏం చేస్తాడు? దేని కొరకు? పరిశుద్ధత కొరకై దేవుడు మనల్ని శ్రమలు నువ్వు ఏ పరిశుద్ధతలో నుంచి అయితే తప్పిపోయావో దేవుడు చూస్తుంటాడు. ఈ సంవత్సరం ఉన్న పరిశుద్ధత నెక్స్ట్ ఇయర్ కల్లా పెరిగిందా తగ్గిందా? తగ్గితే ఊరుకోడు దేవుడు. మూడోది చూస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 119:67. ఇది చాలా మనకు తెలిసిన భాగం. కీర్తన గ్రంథం, శ్రమ కలగక మనుపు త్రోవ విడిచి తిని మనం అనుసరించి దాని కింద 78 నీ శ్రమ నొందుట నీ దాసునికి కింద ఉంటా. చూడండి, శ్రమ నొందుట ఏంటన్నా నొందుట. నాకు ఎందుకు ఆ మాట నేను చదివించానంటే, శ్రమ నొందుట నీ దాసునికి మేలైన మాట ఏం చేస్తుందంటే, ప్రభా నాకెందుకు అనుమతించవు ఈ శ్రమలు అని అనడానికి కాదట. వినండి, ఎందుకంటే ఎందుకు మేలంటే, చూడండి, రోమీలకు రాసిన పత్రిక ఇలాగెళ్తే మనకు చాలా సమయం అయిపోతుంది కాబట్టి నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఖచ్చితంగా ఇది మనం తెలుసుకోవాలి. 8:28 రోమీలకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్ప చొప్పున పిలవబడి మేలు కొలుగుటకై. వినండి, ఎందుకు దేవుడు శ్రమలు అనుభవిస్తాడంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న. ఎప్పుడు ఆ మాట అనగలవు నువ్వు? అమ్మా ఎప్పుడు ఈ మాట అనగలవు? దేవుడు శ్రమలు, వ్యాధులు ఇవన్నీ దేవుడు అనుగ్రహించినప్పుడు ఎప్పుడు ప్రభా శ్రమందుడు నాకు మేలు ప్రభా అని ఎప్పుడు అనగలమంటే, దేవుని ప్రేమిస్తే. మనం దేవుని ప్రేమించకుండా ఎప్పుడు నాకెందుకు ప్రభా ఈ శ్రమలు? ప్రపంచంలో ఆ మధ్యకాలంలో ఎవరో నాన్నగారు చెప్తూ ఉంటారు ఒక మాట, ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, నా తండ్రే ఉన్నాడా పట్టుకెళ్ళిపోవడానికి ప్రభా ఏంటట అంటే దాని అర్థం ఏంటి? ఆయన సమయం అయిపోయింది, దేవుడిచ్చిన కాలగతులు ముగిసిపోయి అంతే కదా, వెళ్ళిపోయాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ నొట్టుకెళ్ళిపోమంటే నువ్వే అలా కాదు కదా. ప్రియమైన వర్లారా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన దేవుడు శ్రమలు అనుగించినప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, విధేయత కొరకు, సంపూర్ణత లేక పరిశుద్ధత కొరకు, దేవుని ప్రేమించుట కొరకు. అది దేవా చెప్పండి, దేవా నేను సరిగ్గా ప్రేమించలేకపోతున్నానయ్యా, అందుకే ప్రార్థన ప్రభా ఇంకా నేను ప్రేమించడం నాకు నేర్పించు, అందుకే నాకు శ్రమ ఇచ్చావు, నాకు చాలు. దేవుణ్ణి ప్రేమించకపోతే శ్రమ వస్తుందమ్మా అంటే ఆత్మీయ పరిపక్వతలు ఉన్న వాళ్ళు ఆలోచించాలి. మొదటి మాట ఇది చాలా చాలా ప్రాముఖ్యం. రెండో మాట నేను చెప్పేస్తాను, ఇంకా చూడడానికి సమయం లేదు కాబట్టి. రెండో మాట, దేవుడు రోగముతున్నప్పుడు ప్రార్థన చేయమన్నాడు సంఘ పెద్దలను. ఇక్కడ నా భౌతికమైన రోగం ఒకటి, ఆత్మ సంబంధమైన రోగం. ఆత్మ సంబంధమైన రోగులు చాలామంది విశ్వాసులను కనబడతారు. ఎందుకో తెలుసా? మీరులో అనేక మంది బలహీనులను రోగులను నిద్రించిన వారు. ఎందుకు దేవుడు రోగాన్ని అనుమతిస్తాడంటే మరణం వరకు తీసుకెళ్ళకూడదని. నీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ద థర్డ్ డిగ్రీ ఆఫ్ ద సిన్ ఈజ్ డెత్. పాపం చేసినట్టే దేవుడు మరణం అనుమతించడు. పాపం వల్ల బలహీనత వస్తుంది, బలహీనత కాస్త ముదిరి వ్యాధి అవుతుంది, వ్యాధి కాస్త ముదిరి మరణాల్లో అవుతుంది. దేవుడు థర్డ్ డిగ్రీ మరణానికి అప్పచెప్పడానికి ముందే నీ బలహీనత వచ్చినప్పుడే నువ్వు గమనించాలి, దేవుడు నాకెందుకు ఎందుకు ఈ బలహీనలు అయిపోతున్నాను అనేటువంటి భక్తి, నా భక్తిలో ఎందుకు ఇంత బలహీనత అనేటువంటి వ్యవహారం నీకు నాకు ఉంటే ఆటోమేటిక్గా రెండో స్టేజ్లో ఎక్కడ వ్యాధి వచ్చినప్పుడు, దేవా నాకు ఈ రోగం అనుమతించు. అందుకే హిజ్కియా దగ్గరికి యెషయాను పంపిస్తాడు. యెషయా ఏమంటాడు? నీవు మరణమవుతున్నావు, నీ ఇంటిని చక్కపరచుకో. ఏమంటాడు? ఒకే ఒక మాట, మరణం అయిపోవలసినటువంటి వాడు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇస్తాడు. సంఘపు పెద్దలను పిలిపించాలా, సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈరోజు సంఘం ఉంది, అప్పట్లో సంఘం లేదు. అప్పుడు ప్రవక్తలు ఉండేవారు, ప్రవక్తలు వెళ్ళి ప్రార్థన చేసేవారు వ్యాధుల కొరకు. ప్రభా భౌతికమైన వ్యాధుల గురించి దేవుడు మాత్రం స్వస్థపరచడం మాత్రమే కాదు కానీ రెండోది ఏంటి? ఆత్మ సంబంధమైన, దేవా నేను ఆత్మీయంగా రోగముతున్నాను అంటే. ఆత్మీయమైన రోగం ఎందుకు వస్తుందంటే భక్తిహీనత, బలహీనత, బుద్ధిహీనత. చెప్పండి, భక్తిహీనత, బలహీనత, బుద్ధిహీనత. ప్రభా బుద్ధిహీనుడిగా నేను బ్రతకూడదు. దేవుడికి బుద్ధి, అందుకే అన్నిటికంటే బుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. రెండోది ఏంటి? బలహీనతలు ఉండకూడదు. భక్తిలో బలహీనం అయిపోకూడదండి. మాటదే ఎన్నిసార్లు బలహీనం అయిపోతాం? బలపరచబడాలి. రెండోది ఎందుకు? బలపరిచే వాక్యం మన దగ్గర ఉంది. మూడోది ఏంటంటే భక్తిహీన, అసలు భక్తిహీనతలు అసలు ఉండకూడదు. ఈ 2 3 మాట. లాస్ట్ ఫైనల్ ఒక మాట ఏంటంటే పాపం.
పాపం విషయంలో దేవుడు ఊహించుకోండి, దేవుడికి పాపము అనేది చాలా చాలా డేంజరస్. అందుకే వ్యక్తిగతమైన ప్రార్థన కాస్త రెండు సంఘ ప్రార్థనలో మనం ఏం జ్ఞాపకం చేయబడుతున్నాం అంటే, సంఘము ఎప్పుడైతే ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తాడో ఎటువంటి వ్యాధులు సైతం కూడా ఇక్కడ నువ్వేం బంధిస్తావో అక్కడ కూడా అది బంధించబడుతుంది. పాపం విషయం కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు పాపం విషయంలో, దాని అర్థం ఏంటంటే పాపము దేవుడికి అసహ్యత పుట్టించేది. ఆ పాపం విషయంలో కూడా సహోదరుడు అయ్యా, దాని అర్థం ఏంటంటే ఒకరికొకరు ప్రార్థన చేయడానికి ముందుగా ఒకరినొకరు ఏమనుకోవాలి, క్షమించండి అయ్యా, నేను ఏ పాపం చేశాను, నీ సహోదరుడికి నీ సహోదరి విషయంలో మనం ఏం వ్యక్తిగతమైన వాళ్ళ ఒక మాట అనొచ్చు అనుకోకుండా, అవిధేయుడిగా చూపించవచ్చు మన ప్రవర్తన క్రియతల ద్వారా. కాబట్టి ప్రభా నేను పాపం చేస్తూ వచ్చానయ్యా, ఆ పాపం అందుకే అంటాడు నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకం బహుబలంగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే వ్యక్తిగతమైన ప్రార్థన ఎప్పుడు కూడా విశ్వాస సహితముగా ఉంటే వ్యక్తిగతమైన ప్రార్థన క్షమించండి వ్యక్తిగతమైన ప్రార్థన కాస్త సంఘ ప్రార్థన ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన అంటే సంఘ పెద్దలు విశ్వాస సహితంగా ప్రార్థన చేయాలి. దీన్ని ఏమంటారంటే స్పెషల్ ప్రేయర్స్ అంటారు. కానీ ఎప్పుడైతే సహోదరుల విషయంలోనో వాడు నీతిమంతుడై ఉండాలి అంటే అర్థం ఏంటంటే తెలుసా, పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడు ప్రార్థన చేస్తే 3 రకాల లక్షణాలు ఉంటాయి. నెంబర్ 1 నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే హీ ఈస్ వెరీ వెరీ చెప్పండి మనఃపూర్వకముగా అతను ప్రార్థన చేస్తాడట, పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తాడట, విజ్ఞాపన చేస్తాడ. విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే స్పెసిఫిక్ ప్రేయర్ అంటే అందరూ చేసినట్టు చేయడు. స్పెసిఫిక్ అంటే అర్థం ఏంటి, వ్యక్తి నీకు రోగం అంటే రోగం కొరకు అలాగ ప్రార్థన ప్రభావ తగ్గించు ఇంక పట్టు వదలడు, అది విజ్ఞాపన అంటారు. ఒకే విషయం కొరకు 10 సార్లు అడగడం విజ్ఞాపన. అర్థమైందా నేను చెప్పిన మాట? కాబట్టి ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ ప్రేయర్. చెప్పండి. రెండోది ఇట్ ఈస్ అ సీరియస్ ప్రేయర్. వినండి, సీరియస్ ప్రార్థనలో ఏదైతే టార్గెట్ ఉందో, ఏదైతే మనం జయించలేకపోతున్నామో, ఏదైతే మన బలహీనపరుస్తుందో దాని మీద మనం పోరాడాలి. కాబట్టి ఇట్ ఇస్ అ సీరియస్ ప్రేయర్, ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ ప్రేయర్. అండ్ థర్డ్ వన్ ఇస్ అ నీతిమంతుడు అంటే ఇట్ ఈస్ అ స్పిరిచువల్ ప్రేయర్. ఇట్ ఈస్ అ స్పిరిచువల్. మన జీవితంలో ఆత్మ సంబంధమైన ప్రార్థన విజ్ఞాపనలోని ఆసక్తి ఎలాగైనా చేయాలి. మూడోది చెప్పండి, ఇట్స్ నాట్ ఎ సీరియస్, ఇట్స్ నాట్ ఎ స్పెసిఫిక్, ఇట్ ఆల్సో స్పిరిచువల్. కాబట్టి స్పిరిచువల్ ప్రేయర్ ఆత్మ సంబంధమైన ప్రార్థన సీరియస్ అంటే సీరియస్గా ఉండి ప్రార్థన చేయడం కాదు, ఖచ్చితంగా నేను పొందుకోవాలనేటువంటి ఆసక్తితో కూడా ప్రార్థన మనం చేస్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 3 మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన పరిస్థితులు చూసాం, ప్రార్థన పద్ధతులను చూసాం, ప్రార్థన ప్రభావాలు చూసాం. దేవుడు అటు రీతిగా శ్రమ మీద, వ్యాధి మీద, పాపం మీద దేవుడు మనకు విజయం కలిగినట్లు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుదుముగాక. ఆమేన్.